కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఒక వృద్ధురాలి పొలాన్ని కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు. ఆమె పొలం ఆమెకు ఇప్పించమని కుంపట్ల మణిరత్నం ఫిర్యాదు చేసింది. లేట్ పిఠాపురం మండలం మల్లం గ్రామం కుంపట్ల మణిరత్నం కుంపట్ల పాపారావులకి చెందిన 11 ఎకరాల 11 సెంట్ల పంట పొలం ఆక్రమించుకున్నారు. మల్లం గ్రామంలో కుటుంబ సభ్యులు నివాస స్థలం నివాసం పూర్తిగా ఆక్రమించుకున్నారు. కుంపట్ల మణిరత్నం వృద్ధురాలు కావడంతో మణిరత్నం బావ కుటుంబ సభ్యులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుంపట్ల పాపారావు మరణానంతరం భార్య మణిరత్నానికి ఆస్తి సంక్రమించింది. ఈమె వృద్ధురాలు కావడంతో కత్తితో బెదిరించి రాత్రికి రాత్రే ఊరు నుండి బయటకు పంపించారు. గత 10 సంవత్సరాలుగా పొలంలో పండిన పంటను సైతం బావ కుటుంబీకులు కుంపట్ల చల్లారావు, దొరబాబు రాజా, శివ గణేష్ అనుభవిస్తున్నారు. ఈ ఆక్రమదారులకి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వరుసకు దూరపు బంధువు. అతని అండదండలతో కుంపట్ల చల్లారావు కుటుంబీకులు ఈ ఆక్రమణానికి పాల్పడ్డారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏ సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ కుంపట్ల చల్లారావు, దొరబాబు రాజా, శివ గణేష్లు నాయకుల ద్వారా అధికారులను బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే దిక్కని ఆమెకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటుంది. నాకు న్యాయం చెయ్యాలండి. మీరే మీకోసం వచ్చారండి. నేను ఇక్కడికి మా బావగారు కొడుకులు నా వ్యవసాయం నాకు పంట ఎత్తలేదండి. నన్ను అమ్ముకొని ఎత్తలేదండి, నన్ను తిన్నెత్తలేదు, నాకు పంట ఎత్తలేదండి. పవన్ కళ్యాణ్ గారి బాబు నా భూమి మా బావగారు కొడుకులు నన్ను రానిత్తలేదు. ఈవిడి భర్త గారైన కుంపట్ల పాపారావు గారికి కాలం చేశారు. ఆయనకి 6 ఎకరాలు వాటాగా వచ్చింది. అండ్ 2 ఎకరాలు ఈవిడికి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కట్నంగా స్త్రీధనంగా ఇచ్చారు. 2 ఎకరాలు, ఇంకొక 3 ఎకరాలు 11 సెంట్ల దాకా ఈవిడ కొనుక్కున్నారు. అది కలిపి 11 ఎకరాల 11 సెంట్ల భూమి ఈవిడ పేరున భర్త మరణానంతరం మ్యూటేషన్ అయ్యిందండి. ఆవిడికి చట్ట ప్రకారం రికార్డు పరంగా అంతా ఉంది. అయితే ఏం జరిగిందంటే ఈవిడి భూమిని ఈవిడి బావగారి కుమారులైన కుంపట్ల చల్లారావు, కుంపట్ల దొరబాబు, ఆయన లేటు ఆయన కుమారులు కుంపట్ల వెంకటరాజా, కుంపట్ల శివగణేష్లు ఆక్రమించుకుని ఈవిడిని వెళ్ళగొట్టి ఇంట్లోంచి కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు. అయితే ఈవిడికి ఇంటి వాటా ఒక స్థలము, ఇంటి స్థలం ఉంది, 11 ఎకరాల 11 సెంట్ల భూమి ఉంది ఈవిడి పేరున. సో ఈవిడికి ఎటువంటి పథకాల్లోని ఎటువంటి ప్రయోజనాలు సంక్షేమ పథకాల్లోని రాదు. సో ఈవిడికి ఇంకా నిలువు నీడ లేకుండా చేశారు. అండ్ మందులకు డబ్బులు లేవు, తిండికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈవిడి పెంచుకున్న కుమార్తె ఉన్నది ఒక అమ్మాయి, వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముడికే ఇచ్చి చేశారు. సో